హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మమన్ షన్వి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. సేల్ 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 అవునండి, సూపర్ సేల్ అయితే నడుస్తుంది మన ఐకియాలో. అన్ని ఐటమ్స్ మీద మంచి మంచి ఆఫర్స్, అలాగే న్యూ లోయెస్ట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. సో వీటన్నిటితో నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను లాస్ట్ 2 months నుంచి ఐకియాలో సేల్ ఉంటుంది, బట్ ఎప్పుడు పెడతారో తెలియదు, సడన్ గా పెడతారు అని చెప్తున్నాను. బట్ సేల్ అయితే పెట్టి 1 week అయితే స్టార్ట్ అయిపోయింది. నాకే వెళ్ళడానికి కుదరలేదు. ఈ ఆగస్ట్ లో ఐకియా బర్త్డే ఉంటుంది కాబట్టి ఈ సేల్ అయితే నడుస్తుంది. సో ఇది ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే ఉంటుంది, తర్వాత సేల్ అయితే తీసేస్తారు. సో ఐకియాలో ఆఫర్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఇది బెస్ట్ టైం అన్నమాట. అండ్ బెస్ట్ డీల్స్ కూడా ఉన్నాయి. మెయిన్ గా సోఫాస్, చైర్స్, టేబుల్స్, అలాగే క్యాబినెట్స్ ఇలాంటి పెద్ద పెద్ద ఐటమ్స్ మీద అయితే చాలా సేల్ అయితే నడుస్తుంది. ఈ వీడియోలో అయితే నేను ఏ ఐటమ్స్ అయితే సేల్లో ఉన్నాయో, ఎంత ప్రైస్కి అయితే వస్తున్నాయో ఆ ఐటమ్స్ అన్ని చూపించబోతున్నాను. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూపిస్తున్న ఇలాంటి బెడ్ సెటప్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ లోను, అంటే పార్కింగ్ నుంచి వచ్చే దగ్గర, అలాగే ఫస్ట్ ఫ్లోర్ లోను పెట్టారనమాట. సో ఇది బెడ్ ప్రైస్ అయితే 21,990 పడుతుంది. అలాగే పరుపు వచ్చేసి 12,000 పడుతుంది. బెడ్ మీద మాత్రమే మనకి ప్రైస్ అయితే తగ్గింది. అలాగే ఇక్కడ చూపిస్తున్న ఈ సైడ్ టేబుల్ వచ్చేసి 3,990 రూపీస్ పడుతుంది. అలాగే ఈ ల్యాంప్ వచ్చేసి 1,990 రూపీస్ పడుతుంది. ఈ సైడ్ టేబుల్ మీద అయితే న్యూ లోయెస్ట్ ప్రైస్ అయితే పెట్టారు. సో దీనికైతే ఇలా చక్కగా ఒక డోర్ వచ్చేసింది, లోపల 1 ర్యాక్ మాత్రమే వచ్చింది. కావాలంటే మిడిల్ లో మనం పార్టీషన్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మనం ఫర్నిచర్ జోన్ లోకి వెళ్ళిపోదాము. ఈసారి ఐకియాలో అయితే చాలా రెన్యువల్స్ అయితే జరుగుతున్నాయి. అంటే రీమోడల్ అయితే చేస్తున్నారనమాట. అంటే ఇంతకుముందు ఆల్రెడీ ఐకియాలో ఒక సెటప్ అయితే వేసి పెట్టారు కదా, ఆ సెటప్ని అంతా తీసేసి కొత్త కొత్త సెటప్స్ అయితే వేస్తున్నారు. కొంచెం రీమోడల్ అయితే చేస్తున్నారు, అందుకని కొన్ని ఏరియాస్ అయితే కవర్ చేసి ఉన్నాయి. సో ఇక్కడ టేబుల్ మీద పెట్టిన అన్ని ఐటమ్స్ అయితే సేల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న ఈ లీవ్స్ అంటే జస్ట్ ఒక బంచ్ వచ్చేసి 99 రూపీస్ అనమాట. ఇది 599 రూపీస్ది 99 రూపీస్కే వస్తుంది. సో ఇలా ఒక బంచ్ అనమాట. ఇదైతే చాలా బెస్ట్ డీల్ అనిపించింది. పెద్ద ఫ్లవర్ వాజెస్ ఉన్నప్పుడు ఇలా ఒక పెద్ద వాజెస్లో పెట్టుకుంటే ఇవి చాలా బాగుంటాయని అనిపించింది. ఇవి కూడా కొత్తగా వచ్చాయి, నేను ఇంతకు ముందు ఇవైతే ఐకియాలో చూడలేదు. అలాగే ఈ వైట్ ఫ్లవర్ వచ్చేసి 69 రూపీస్ అయితే పడుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి క్యాండిల్ హోల్డర్. దీని ప్రైస్ వచ్చేసి 99 రూపీస్ పడుతుంది. ఇది కూడా ప్రీవియస్ ప్రైస్ కన్నా డిక్రీజ్ అయిన ప్రైస్ అనమాట. అలాగే ఈ వీడియోలో అయితే నేను న్యూ లోయెస్ట్ ప్రైజెస్ అండ్ సేల్లో ఉన్న ఐటమ్స్ మాత్రమే చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి వాటర్ క్యాన్ అనమాట. మనము ప్లాంట్స్కి వాటరింగ్ అవి చేస్తూ ఉంటాం కదా. సో ఇదైతే 199 రూపీస్కే వస్తుంది. చాలా బెస్ట్ డీల్ ఇది కూడా. ఇలాంటివన్నీ చక్కగా చూసి మనం తక్కువ ప్రైజెస్కి తీసుకోవచ్చు, తగ్గాయి కాబట్టి. ఎక్కువైతే అంటే 999 రూపీస్కి అయితే మనం తీసుకోలేము. సో అలా తక్కువ ఉన్నవి మనం చూసి తీసుకోవచ్చు అనమాట. ప్రతిదానికి ప్రైజెస్ అయితే క్లియర్గా ఉన్నాయి. ప్రైజెస్ లేనివి మాత్రం నేను ఇక్కడ వేస్తాను, ఒకసారి క్లియర్గా చూడండి. అలాగే ఇక్కడ ప్లాంట్ వచ్చేసి 449 రూపీస్. నెక్స్ట్ ఈ పాట్ వచ్చేసి 129 రూపీస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ పిల్లోస్ అయితే 199 రూపీస్కే వస్తున్నాయి. లాస్ట్ టైం అయితే ఈ పిల్లోస్ 599 రూపీస్ అయితే ఉంది. నేను లాస్ట్ టైం వీడియోలో కూడా మీకు చూపించాను. ఇలాంటి పిల్లోస్ అయితే చాలా చోట్ల పెట్టారు అండ్ 199 రూపీస్కే వస్తుంది. వీటి మీద కూడా చాలా బాగా తగ్గాయి. అలాగే సోఫాస్ మీద కూడా మంచి సేల్ అయితే ఉంది. కొన్ని సేల్లో ఉన్న ఐటమ్స్ చూపించాను, వాటితో పాటు కొన్ని అయితే 20,000 ఆ రేంజ్లో ఉన్నవి మాత్రం అవి కూడా చూపించాను. ఒక్కసారి సోఫాస్లో కూడా ఏ ఐటమ్ సేల్లో ఉన్నాయో చూసేద్దాము. సో ఇక్కడ చూపిస్తున్న ఈ 2 సీటర్ సోఫా వచ్చేసి 18,999 రూపీస్ అయితే పడుతుంది, అంటే అరౌండ్ 19,000. సో ఇదైతే దాదాపుగా హాఫ్ ప్రైస్ అయితే తగ్గింది. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న ఈ సోఫా కూడా సేల్లో అయితే ఉంది. ఇది కూడా 40,000 రూపీస్కి 19,000కి, అంటే దాదాపుగా హాఫ్ ప్రైస్ అయితే డిక్రీజ్ అయింది. సో ఈ సోఫాలు అయితే సేల్లో ఉన్నాయి. వీటితో పాటు
ఇంకే సోఫాలు కూడా సేల్లో ఉన్నాయి, చూసేద్దాము. ఈ కవర్స్ అయితే ఇవి వాషబుల్ అనమాట, మనం తీసి సోఫా కవర్స్ వాష్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న ఈ సోఫా అయితే సేల్లో లేదు, బట్ ఈ 2 సీటర్ సోఫా అయితే మనకి 18,000కి వస్తుంది. ఇది కూడా కొంచెం బెస్ట్ డీల్ అనిపించింది. ఇవన్నీ కూర్చోడానికి చాలా బాగున్నాయి, నేను అన్నీ కూర్చొని చూశాను, చాలా కంఫర్టబుల్గానే ఉన్నాయి. అలాగే ఇక్కడ చూపిస్తున్న ఈ 3 సీటర్ సోఫా వచ్చేసి సేల్లో ఉంది. ఇది డిఫరెంట్ మెటీరియల్తో చేసింది అనమాట. సో ఇది 74,000, 46,990 రూపీస్కి అయితే వస్తుంది. అలాగే ఓన్లీ ఈ సోఫానే మాత్రమే అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న ఈ సీటింగ్ సోఫా వచ్చేసి 14,990 రూపీస్ అయితే పడుతుంది. ఇందులో స్టోరేజ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకొని మనం బెడ్షీట్స్ అవి పెట్టుకోవచ్చు. సో టోటల్ అయితే 60,000కి అయితే ఈ టోటల్ సెటప్ అయితే వస్తుంది అనమాట. అలాగే ఈ సైడ్ ర్యాక్ వచ్చేసి, అంటే ర్యాక్ వచ్చి టేబుల్ లాగా వచ్చింది, దీని ప్రైస్ వచ్చేసి 2,790 రూపీస్కి అయితే వస్తుంది. నెక్స్ట్ ఇవి కూడా ట్రాలీ టైప్లో ఉన్నాయి, మూవబుల్. సో ఇదైతే 4,990 రూపీస్కి అయితే వస్తుంది. ఇవన్నీ సేల్లో ఉన్న ఐటమ్సే అనమాట. సో దీన్ని అయితే చక్కగా ఇలా మూవ్ కూడా చేసుకోవచ్చు, మెయిన్గా కిచెన్లో లేదంటే డైనింగ్ టేబుల్ దగ్గర ఇలాంటి వాటికి వీటిని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సింగిల్ సీటర్ సోఫా అనమాట, 12,490 రూపీస్కి అయితే వస్తుంది. ఇందులో చక్కగా ఇలా కుషన్స్ అయితే వచ్చాయి. సో ఇది కూడా చాలా ప్రైస్ అయితే తగ్గింది. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తుంది వచ్చేసి ఇలా కవరేజ్ అనమాట. ఇది సోఫా మీద వేసింది కదా ఒక టవల్ లాగా, సో అలా అనమాట మనము సోఫాని కవర్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 999 రూపీస్, 2,000 అలా ఉంది ప్రైస్. ఇది కూడా హాఫ్ ప్రైస్ దాకా రెడ్యూస్ అయింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఒక టవల్ లాగా వేసి దీన్ని మనం సోఫాని కవర్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు, డస్ట్ అది పడకుండా. సో ఇవైతే ఇలా 2-3 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఈ సోఫా కూడా సేల్లో ఉంది. ఈ సోఫా వచ్చేసి అరౌండ్ 29,000 దాకా పడుతుంది. నెక్స్ట్ ఈ కుషన్ కవర్స్ కూడా సేల్లో ఉన్నాయి. ఈచ్ వన్ వచ్చేసి 299 రూపీస్ పడుతుంది. ఇందులో ఇలా 2-3 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈ కుషన్ కవర్స్ అయితే చాలా బాగుంటాయి, ఎన్నిసార్లు వాష్ చేసినా కలర్ అయితే ఫేడ్ అవ్వవు. నేను ఆల్రెడీ ఇది యూజ్ చేస్తున్నాను. సో ఇది 350 రూపీస్ది 199 రూపీస్కి అయితే వస్తుంది. నెక్స్ట్ కుషన్ వచ్చేసి సపరేట్గా తీసుకోవాలి. సో కుషన్ మీద అయితే ఏ ఆఫర్ లేదు, 250 రూపీస్. ఇలా రోల్ లాగా వచ్చేస్తుంది, వన్స్ ఓపెన్ చేసుకుంటే మనకి నార్మల్గా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇందాక చూపించాను కదా మనం సోఫాస్ మీద కవర్ చేసుకునే క్లాత్ టైప్ అనమాట, ఇది కూడా అందులోనే ఇంకొక రకము. దీని ప్రైస్ వచ్చేసి 699 రూపీస్ అయితే పడుతుంది. తర్వాత ఇది వచ్చేసి స్టాండ్ అనమాట, లైట్ స్టాండ్. దీని ప్రైస్ వచ్చేసి 2,999 రూపీస్ అయితే పడుతుంది. నెక్స్ట్ ఇదైతే సోఫా కమ్ బెడ్ అనమాట, దీని ప్రైస్ 51,680 రూపీస్ అయితే పడుతుంది. దీని మీద అయితే పెద్ద ఏం తగ్గలేదు ప్రైస్. నెక్స్ట్ ఇదైతే ఫోల్డబుల్ బెడ్ అనమాట. సో సోఫా కమ్ బెడ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే అరౌండ్ 10,000కి వస్తుంది. అంటే సింపుల్గా తక్కువ ప్రైస్లో ఎక్కువ స్పేస్ లేని వాళ్ళకి కావాలనుకుంటే ఇలాంటివి ట్రై చేయొచ్చు. దీన్నంటే సోఫాగా లేదంటే బెడ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే వచ్చేసి ఇది సైడ్ టేబుల్ అనమాట. దీన్ని సైడ్ టేబుల్ అనే కాదు, మన అవసరానికి తగినట్లుగా ఎక్కడైనా వాడుకోవచ్చు. చిన్న స్టూల్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు, అలాగే టేబుల్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. చిన్నది ఇలా చిన్నవి కావాల్సిన వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు అనమాట. అదైతే 800కే వస్తుంది మనకి. అలాగే సేల్లో అయితే ఇంకో ట్రాలీ లాగా అయితే వచ్చేసింది. దీని ప్రైస్ అయితే అరౌండ్ 4,300 దాకా అయితే పడుతుంది. దీనికైతే ఇలా ర్యాక్స్ అయితే వచ్చాయి, పైన అయితే ఇలా టేబుల్ లాగా వచ్చింది. షెల్ఫ్స్తో కావాలనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు అనమాట. అంటే టేబుల్ నార్మల్వి కూడా ఉన్నాయి మనకి 1,000, 1,500, 2,000 రేంజ్లో కూడా మనకి మంచివి టేబుల్స్ వస్తాయి. అలా కూడా తీసుకోవచ్చు మన బడ్జెట్లో కావాలనుకుంటే. నెక్స్ట్ ఇది వచ్చేసి స్టోరేజ్ కంటైనర్, అలాగే టేబుల్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మన హాల్లో అలా యూజ్ చేసుకోవచ్చు, లోపల పేపర్స్ అలాంటివి పెట్టుకోవడానికి. సో ఇదైతే 1,000 రూపీస్కే వస్తుంది. దీని మీద కూడా ప్రైజెస్ బాగా తగ్గాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి ట్రే విత్ స్టాండ్ అనమాట. దీన్ని మనం మల్టీపర్పస్కే యూజ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి 790 రూపీస్కే వస్తుంది.
సో దీనికి ట్రే వచ్చేసి ఇలా రిమూవబుల్ అనమాట. ఇవి ప్లాంట్స్ అలాంటివి పెట్టుకోవడానికి మెయిన్ బాగుంటాయి అనమాట. హాల్లో ఏదైనా డెకరేటివ్ పీసెస్, వ్యాజెస్ అలాంటివి పెట్టుకోవడానికి ఇవి చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న ఈ మిర్రర్స్ వచ్చేసి 10 పీసెస్ 1290 రూపీస్ అనమాట. సో వీటిని డెకరేటివ్ పర్పస్గా ఇలా వాల్స్కి స్టిక్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఈ మధ్య ఇలా యూజ్ చేస్తున్నారు. సో ఇలా అయితే మనకి ప్యాక్ రూపంలో 10 పీసెస్ అయితే వచ్చేస్తాయి చక్కగా. ఇది కూడా బెస్ట్ డీల్ అని అయితే అనిపించింది. ఇలా వాల్కి మాత్రమే కాకుండా మనకి కామన్గా బాత్రూమ్స్లో లేదా ఇలాంటి వాటి దగ్గర స్టిక్ చేసుకోవడానికి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి అయితే మనకి టీవీ క్యాబినెట్స్ అండ్ షెల్ఫ్స్ ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతున్నాయి. ఈ టీవీ క్యాబినెట్ వచ్చేసి 17,990 రూపీస్ అయితే పడుతుంది. అంటే అరౌండ్ 18,000 దాకా పడుతుంది. సో దీనికైతే ఇలా 3 షెల్ఫ్స్ అయితే వచ్చేసాయి. సేల్ అయితే అన్నిటి మీద లేదు, కొన్నిటి మీద మాత్రమే ఉంది. సేల్ ఉన్న ప్రతి ఐటమ్ నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపించాను. నెక్స్ట్ ఇది కూడా టీవీ క్యాబినెట్. దీనికైతే ఇలా మూవబుల్ ర్యాక్స్ అయితే వచ్చాయి. అలాగే లోపలైతే 2 షెల్ఫ్స్ అయితే వచ్చాయి. దీని ప్రైస్ వచ్చేసి 20,000 వరకు అయితే పడుతుంది. ఇవైతే ఇలా ఓపెన్ ర్యాక్స్ టైప్ వచ్చాయి. ఇలా 4 షెల్ఫ్స్ అయితే వచ్చాయి. దీని ప్రైస్ వచ్చేసి 16,450 రూపీస్ అయితే పడుతుంది. దీనికి మనకి ఎలా కావాలంటే ర్యాక్స్ని అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో వీటిలో అయితే వైట్ అండ్ బ్లాక్ ఇలా 2 కలర్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న ఈ ఐరన్ ర్యాక్ వచ్చేసి ఇలా 3 షెల్ఫ్స్ ఉన్న ర్యాక్ 1,790 రూపీస్ అయితే పడుతుంది. దీన్నైతే మనము షూ ర్యాక్గా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. బట్ ఓపెన్గా లేదంటే బుక్స్ షెల్ఫ్గా ఇలా మనకి అవసరాన్ని బట్టి ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న ఈ క్యాబినెట్స్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ అనమాట. వీటన్నిటి మీద అయితే సేల్ అయితే నడుస్తుంది. ఇలా చిన్నగా ఉన్నవి వచ్చేసి 1,300, ఇంకొంచెము ఫ్రంట్కి అంటే కొంచెం డెప్త్ ఉన్నవైతే 1,700 అలా పడుతున్నాయి. అలాగే వీటికి గ్లాస్ డోర్ ఉన్నది ఒక ప్రైజ్, నెక్స్ట్ ఇలా షెల్ఫ్స్ ఉన్నవి ఒక ప్రైజ్, ఇలా ప్రతిదానికి సపరేట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. వీటిని మంచిగా హాల్లో డెకరేటివ్ పర్పస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా యూజ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి. ప్రతి ఐటమ్ ఇక్కడ ఐకియాలో చూపించేదంతా ఎలా ఆర్గనైజ్ చేయాలో కూడా వాళ్ళే మనకి పక్కనే పెట్టి ఉంటాయన్నమాట. క్లియర్గా మనకి చూస్తే ఏది ఎలా వాడుకోవచ్చో మనకు అర్థమవుతుంది. తర్వాత ఇది కూడా ఒక ఆర్గనైజింగ్ క్యాబినెట్ అనమాట. ఇలా గ్లాస్ డోర్ వచ్చేసి 3 షెల్ఫ్స్ అయితే వచ్చాయి. ఇలా షెల్ఫ్స్లో అయితే చాలా అయితే అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇది కిచెన్ పర్పస్ కోసం యూజ్ చేసుకునే ఒక ర్యాక్. ఇదైతే 18,880 రూపీస్కి అయితే వస్తుంది. నెక్స్ట్ దీని ప్రైస్ వచ్చేసి 14,660 రూపీస్ అయితే పడుతుంది. ఇలా 2 డోర్స్ అయితే వచ్చాయి, లోపల 3 షెల్ఫ్స్ అయితే వచ్చాయి. ఆల్మోస్ట్ సేల్ ఉన్న ఐటమ్స్ ఏంటంటే బేసిక్ మోడల్స్, ఎక్కువ హెవీగా ఉన్న మోడల్స్ ఇలాంటి వాటి మీద అయితే, కొంచెం మోడర్న్గా ఉన్న వాటి మీద అయితే సేల్ అయితే పెట్టలేదు. ఇలా నార్మల్ బేసిక్ మోడల్స్ మీద అయితే సేల్ పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక చిన్న ర్యాక్ అనమాట. దీన్ని బుక్ షెల్ఫ్గా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే కిచెన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు మన అవసరాన్ని బట్టి. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 10,000 వరకు పడుతుంది. నెక్స్ట్ ఇదైతే 2,000 వరకు పడుతుంది. బెస్ట్ డీల్ అనమాట. సో చిన్నది, చిన్న ర్యాక్స్ కావాల్సిన వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది.
సో ఇది వచ్చేసి మంచి క్యాబినెట్ అనమాట. దీనికైతే కింద ఇలా 3 ర్యాక్స్ అయితే వచ్చాయి, పైన ఇలా ఓపెన్ షెల్ఫ్స్ వచ్చాయి, వీటికి గ్లాస్ డోర్ అయితే వచ్చింది. దీన్ని బుక్ షెల్ఫ్స్గా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా గ్లాస్ ఐటమ్స్, సిరామిక్స్ ఐటమ్స్ ఇలాంటివి పెట్టుకోవడానికి కిచెన్ పర్పస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే 28,000 దాకా పడుతుంది. నెక్స్ట్ మనం వుడెన్ చైర్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, వాటికి పరుపులాగా వీటిని ఇలా తగిలించుకోవచ్చు అనమాట. ఇదైతే 599 రూపీస్ పడుతుంది. మెయిన్గా డైనింగ్ టేబుల్స్ దగ్గర ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఈ గ్లాసెస్ కూడా సేల్లో ఉన్నాయి. ఈ 4 గ్లాసెస్ వచ్చేసి 990 రూపీస్. కొంచెం పెద్దగా ఉన్న సైజు, బట్ 4,000 రూపీస్ అంటే చాలా ఎక్కువ అయితే అనిపించింది నాకు ప్రైస్. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న వచ్చేసి గేమింగ్ చైర్స్ అనమాట. ఇది అరౌండ్ 7,000 వరకు పడుతుంది. వీటిలో ఏ చైర్ అయినా 7,000 రూపీసే. సో వీటిని ఎక్కువగా ఇలా యూట్యూబ్లో వీడియోస్ తీసేవాళ్ళు వీటిలో కూర్చొని మనకి టెక్నికల్ ఛానల్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, వాటికి బాగా యూజ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ అయితే ఫర్నిచర్ సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం కిచెన్ సెక్షన్లోకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇదైతే వాల్ హ్యాంగింగ్ జస్ట్ ఫ్రేమ్ అనమాట. 1,500 అయితే పడుతుంది. ఇలా రాస్ అయితే ఉంది. నాకైతే కొంచెం డిఫరెంట్గా బాగుంది అనిపించింది, అందుకే చూపించాను. నెక్స్ట్ ఇక్కడైతే నేను ఒక కిచెన్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. కిచెన్ ఎలా ఆర్గనైజ్ చేశారో. ఇలా మనకి కిచెన్ కావాలంటే వీళ్ళు మొత్తం సెటప్ చేసిస్తారు. దాదాపుగా ప్రతి దానికి అయితే మెన్షన్ చేసి ఉంటుంది. టోటల్ కిచెన్ సెటప్ 2 lakhs అని 1 lakh అని ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఐటెంతో సహా మనకైతే వాళ్ళు ఇస్తారనమాట. ఇక్కడ ఏదైతే పెట్టారో, ఇంతకుముందు డైనింగ్ టేబుల్స్ అవన్నీ చూపించాను, కానీ ఇలా కిచెన్ అయితే ఆర్గనైజ్ చేసుకోవచ్చు అని అయితే నేను చూపించలేదు. సో ఇలా అయితే కిచెన్ క్యాబినెట్స్ అన్నీ మంచిగా ఇలా షెల్ఫ్స్ ర్యాక్స్తో ఇస్తారు. సో ప్రతి చిన్న ప్లేస్ని కూడా యూజ్ చేసుకొని ప్రతిదీ ఇలా డీటెయిల్డ్గా అయితే డిజైన్ చేస్తారు. మనం మెయిన్గా కొత్త ఇల్లు కానీ ఇలా మనం కన్స్ట్రక్ట్ చేయించుకుంటున్నప్పుడు ఇక్కడ జస్ట్ మోడల్స్ చూసుకోవడానికైనా మనం రావచ్చు. బెడ్రూమ్ ఎలా డిజైన్ చేసుకోవచ్చు, అలాగే హాల్, అలాగే కిచెన్, ఇవన్నీ మనము ఇక్కడ చూసి జస్ట్ మోడల్స్ మనం వీడియో తీసుకొని వెళ్ళి మనం ఓన్గా కూడా డిజైన్ చేయించుకోవచ్చు బయట అడిగి, ఇంటీరియర్స్ చేయించుకునే వాళ్ళ దగ్గర. సో మనం డిజైన్స్ కోసమైనా చూడొచ్చు, లేదంటే మనకి ఇలా కావాలనుకుంటే ఇక్కడ స్టాఫ్తో కాంటాక్ట్ అయితే వాళ్ళు క్లియర్గా అన్ని డీటెయిల్స్ మనకి ఇస్తారు. ఇలా కావాలనుకున్నా మొత్తం మనకి సెటప్ చేసి ఇస్తారనమాట. ఇలా డిఫరెంట్ కిచెన్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. స్టవ్, చిమ్నీ, అలాగే షింక్ ఇవన్నీ కలిపి మనకి సెట్ చేసి అయితే ఇస్తారు.
నెక్స్ట్ ఇదైతే చాలా చిన్న కిచెను, బ్యాచిలర్స్కి లేదంటే చిన్నగా కిచెన్ ఆర్గనైజ్ చేసుకునే వాళ్ళకైతే ఇది బెస్ట్ అనమాట. టోటల్ 1 lakhలో అయితే మన కిచెన్ సెటప్ అంతా వచ్చేస్తుంది. ఇలా కూడా ఉంటుంది అని మీ ఐడియా కోసం నెక్స్ట్ అయితే ఈ హ్యాండ్ వాష్ డిస్పెన్సర్ వచ్చేసి 69 రూపీస్ అయితే పడుతుంది. అలాగే టూత్ బ్రష్ హోల్డర్ వచ్చేసి 159 రూపీస్ అయితే పడుతుంది. సో ఇదనమాట టూత్ బ్రష్ హోల్డర్ అంటే. సో ఇదైతే సిరామిక్ది, మనకి పడితే పగిలిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే నేను బెడ్ సెక్షన్ చూపించబోతున్నాను. ఇక్కడ చూపిస్తున్న ఈ బెడ్ అయితే 18,000 వరకు పడుతుంది. మనం మ్యాట్రసెస్ సపరేట్గా తీసుకోవాలన్నమాట. ప్రతిదానికి అంతే బెడ్ ప్రైస్, మ్యాట్రసెస్ ప్రైస్, అలాగే అక్కడ ఉన్న బెడ్షీట్ ప్రైస్, ఇలా డిఫరెంట్గా ప్రతిదానికి ఒక ప్రైస్ ఉంటుంది. పిల్లో ప్రైస్ కూడా సపరేట్గా ఉంటుంది. మనం అన్నీ సపరేట్గానే తీసుకోవాలి. పిల్లోకి, కవర్కి, ఇలా అన్నీ ప్రతిదీ సపరేట్గానే కొనుక్కోవాలి ఐక్యలో. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకటి ఇంట్రెస్టింగ్గా అనిపించింది, అది కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ టోటల్ 55,000 వరకు అయితే పడుతుంది అనమాట ఒక రూమ్. సో ఈ రూమ్ని వాళ్ళు 55,000 రూపీస్లో మనకి ఒక చిన్న బెడ్రూమ్ ఇలా రెడీ చేసి ఇస్తారు. దీనికైతే ఇలా 2 షెల్ఫ్స్ అయితే వచ్చాయి, ఒకటి 2 డోర్స్ది, ఒకటి 3 డోర్స్ది. ఇవైతే ఇంతకు ముందు లేవు, కొత్తగా వీళ్ళు రీమాడిఫై అయితే చేశారు కొన్ని, అందుకని ఇవి నేను మీకు చూపిస్తున్నాను. సో 55,000 అంటే మన బడ్జెట్లో ఒక రూమ్ని వాళ్ళు మనకి ఇలా చేసిస్తున్నప్పుడు విత్ బెడ్, 2 కబోర్డ్స్, కొన్ని ఐటమ్స్, ఇవన్నీ మనకి చాలా బెస్ట్ అని అనిపిస్తాయి. బట్ ర్యాక్స్ అయితే లోపల షెల్ఫ్స్ కూడా మనం సపరేట్గా కొనుక్కోవాలి. ఒక చైర్, సైడ్ టేబుల్, ఇవన్నీ ఇలా ఒక టోటల్ రూమ్ కలిపి 55,000 రూపీస్కి అయితే మనకి ఇస్తున్నారనమాట. నెక్స్ట్ ఇదైతే మూవబుల్ ట్రాలీ టైపు. సో ఇదైతే 3,490 రూపీస్ అయితే పడుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి దివాన్ కమ్ బెడ్ సెట్ అనమాట. సో ఇది కూడా వచ్చిన న్యూ ఐటమ్. ఇవి వేరే చోట అయితే క్లియర్గా ఉన్నాయి, అక్కడ కూడా నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఇవి కూడా కొత్తగా వచ్చిన మిర్రర్స్, 999 రూపీస్. వెయిట్ ఎక్కువ లేవు, సో మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇవి కూడా చాలా బాగా అనిపించాయి నాకు. 1000 రూపీస్కి కొంచెం పెద్దగా ఉన్న మిర్రర్స్, వీటిని మనం చక్కగా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగున్నాయి ఈ మిర్రర్స్. ఈ పిల్లోస్ ఆల్రెడీ వీడియోలో స్టార్టింగ్లో కూడా చూపించాను, చాలా చోట్ల అయితే పెట్టారు 199 రూపీస్ పిల్లోస్ అని. అలాగే ఈ బెడ్ కూడా సేల్లో ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది. కింగ్ సైజ్ బెడ్ అనమాట. సో 29,000 రూపీస్కి అయితే వస్తుంది. మ్యాట్రసెస్ అయితే సపరేట్గా మనం తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న ఈ పెద్ద కబోర్డ్ వచ్చేసి కొత్తగా వచ్చిన ఐటమ్ అనమాట. సో లోపల కింద అయితే ఇలా ర్యాక్స్ వచ్చాయి, పుల్ ఆన్వి. సో పైన అయితే మొత్తం ఓపెన్గా ఉంది. మనకు కావాలంటే షెల్ఫ్స్ని మనం సపరేట్గా తీసుకొని ఆర్గనైజ్ చేసుకోవచ్చు. చాలా పెద్ద మిర్రర్ అయితే వచ్చింది. దీని ప్రైస్ అయితే అరౌండ్ 54,000 దాకా పడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు చూపించిన మిర్రర్ విత్ లైట్స్ అయితే 2,490 రూపీస్ అయితే పడుతున్నాయి. మేకప్ చేసుకునే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ అయితే ఇవి సైడ్ ర్యాక్స్ అనమాట. సో ఇవైతే ఇలా పుల్ అవుట్ అయితే చేసుకోవచ్చు. మనము ఆనియన్స్ లేదంటే స్మాల్ జార్స్ ఇలాంటివి పెట్టుకోవడానికి, చిన్న ప్లేస్లో ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇవైతే బాగుంటాయి. ఈసారి ఐకేలో చాలా న్యూ ఐటమ్స్ అయితే వచ్చాయి, అలాగే చాలా మోడిఫికేషన్స్ అయితే జరుగుతున్నాయి. మేబీ నెక్స్ట్ మంత్కి అయితే చాలా కొత్త ఐటమ్స్ అయితే వస్తాయి. అలాగే బెడ్స్ సెక్షన్లో కూడా చాలా కొత్త ఐటమ్స్ వచ్చాయి. పిల్లోస్లో కూడా చాలా రకాలైతే వచ్చాయి. అండ్ తక్కువ ప్రైజెస్లో కూడా మనకి బెస్ట్ డీల్స్ ఉన్నాయన్నమాట. క్యాబినెట్స్, ర్యాక్స్ అయితే నార్మల్గానే ఉన్నాయి, బట్ ఇందాక చూపించిన పెద్ద ర్యాక్స్ లాంటివి అయితే కొత్తగా వచ్చాయి. అండ్ బెడ్స్లో అయితే చాలా మోడల్స్ వచ్చాయి. నెక్స్ట్ టైంకి అయితే చాలా ఎక్కువ రెన్యువల్స్ అయితే జరుగుతున్నాయి. సో మేబీ నెక్స్ట్ టైం నేను వీడియో షూట్ చేసే టైంకైతే ఆల్మోస్ట్ ఎక్కువ ఐటమ్సే నేను చూపించగలను, కొత్తవి. నెక్స్ట్ అయితే ఇలా కిడ్స్ సెక్షన్ మీద కూడా ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. 6,990 రూపీస్ ఇలా చిల్డ్రన్ బెడ్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఇవైతే కిడ్స్కి యూజ్ చేసే మ్యాట్రసెస్ టైప్ చిన్నవన్నమాట. ఇవైతే 300 రూపీస్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి. సో వీటిలో అయితే ఇలా డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. దీనికి కవర్ కూడా వచ్చేసింది చక్కగా. అలాగే కిడ్స్ బెడ్షీట్స్ అయితే ఇలా 299 రూపీస్ అయితే వస్తున్నాయి. సో వీటిలో అయితే చాలా టైప్స్ ఉన్నాయి. సో ఈచ్ వన్ ఏదైనా 299 రూపీసే. సో ఇక్కడ చూపిస్తున్న ఏదైనా సరే 299 రూపీస్కి మనం పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ వీడియోలో అయితే టోటల్గా
నేను టాప్ ఫ్లోర్లో ఉన్న అన్ని ఐటమ్స్ అయితే కవర్ చేశాను, ఫర్నిచర్ అన్ని ఐటమ్స్. అలాగే కిచెన్ వేర్ ఐటమ్స్ యాజ్ ఈజ్లో కూడా చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి, సేల్ అయితే నడుస్తుంది కాబట్టి. సో కిచెన్ వేర్ ఐటమ్స్ అన్నీ ఏ ఆఫర్స్ ఉన్నాయో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సేల్ ఉన్న ఐటమ్ ఏది మిస్ అవ్వకుండా చూపించడానికి ట్రై చేశాను. ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఈ బల్బ్ వచ్చేసి 29 రూపీసే పడుతుంది. సో ఇది కూడా చాలా బెస్ట్ డీల్ అనమాట. ఇలా మంచి మంచి ఐటమ్సే ఉన్నాయి మనం సేల్లో తీసుకోవాల్సింది. సో ఈ వీడియో అయితే నేను ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో కూడా అసలు మిస్ అవ్వద్దు. సేల్లో కిచెన్ వేర్ ఐటమ్స్ ఏ ఉన్నాయో చూపిస్తాను. సో ఈ వీడియో గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.